జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మ్యామ్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో భగవంతుడి యొక్క తత్వాన్ని, భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందించుకునే విధంగా తెలుసుకుంటున్నాం. భగవద్గీత మన జీవిత విధానం. ఇది ఆచరణ వేదాంతం లేదా అనుష్ఠాన వేదాంతం. ఆచరించి తెలుసుకోవాల్సిందే. కేవలము బట్టి కొట్టడం ద్వారా భగవద్గీతలో ఎటువంటి లాభము లేదు. మీరు జ్ఞానేశ్వరిలో ఈ రోజు నేను పోస్ట్ చేసినటువంటి ఒక చిన్న విషయాన్ని చూస్తే అర్థమవుతుంది. శాస్త్రాలు తెలిసాయి కానీ వైరాగ్య చింతన లేదు. అటువంటిప్పుడు ఎలాగా? శాస్త్రాలు తెలుసు నాకు, కానీ విషయ చింతన చాలా ఉంది. విషయ చింతన అంటే ఈ లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు, ఈ బయట విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా మోహం. ఉదాహరణకి ఒక స్వీట్ తినాలనే కోరిక, ఒక సినిమా చూడాలనే కోరిక కళ్ళకు, ఏదో పొగిడితే ఎవరన్నా వినాలనేటటువంటి కోరిక, ఏదో ఒకటి మాట్లాడాలనే కోరిక. ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో విషయాలు, ఆ విషయాల పైన ఆలోచన ఉన్నంతసేపు, ఎంతసేపు నన్నెవరో గొప్పవాడు అనుకోవాలి, నన్నెవరో పొగడాలి, నేను వినయంగా ఉన్నట్టుగా నటించాలి. ఇటువంటివన్నీ ఈ నటన ఎన్ని రోజులు? ఇవన్నీ చేసినప్పుడు ఎన్ని శాస్త్రములు చదువుకున్నా లాభం ఏంటి? శాస్త్రములు చదువుకున్నావు అంటే దాని సారము తెలుసుకోవడానికి. ఉదాహరణకు నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అంతా తెలుసు, కాకపోతే ఎలక్ట్రికల్ బాగా చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చాలా బాగా చేశాను. కానీ ఇంట్లోపల ఎలక్ట్రిక్ బల్బు ఎలా ఫిట్ చేయాలో నాకు తెలియదు అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 4 ఏళ్ల మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, కానీ మెషిన్స్ ఎలా పనిచేస్తాయో నాకు తెలియదు. 4 ఏళ్లు కంప్యూటర్ కోర్స్ చేశాను, కానీ కంప్యూటర్ లో నాకు బేసిక్స్ తెలియవు. అంటే సారం ముందు అర్థం కావాలి. ఏదో ఎగ్జామ్ రాసేసి బట్టి కొడితే సరిపోదు. కొంతమంది నాతో పాటు సాంఖ్యము అవి నేర్చుకున్న వాళ్ళు అన్నారు, దుఃఖం ఎందుకు తగ్గలేదు? నేను సాంఖ్యం నేర్చుకున్నాను కదా. మరి సాంఖ్యం నేర్చుకున్నప్పుడు దుఃఖం తగ్గి తీరాల్సిందే కదా. సాంఖ్యం అనేటటువంటిది అమోఘం. మరి సాంఖ్యం లోపల ఖచ్చితమైనటువంటి ప్రకృతి పురుషుల యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో మూల ప్రకృతి నుంచి మనకు వచ్చినటువంటి ఇంద్రియాలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, ఇవన్నీ ఏవైతే మనకు వచ్చాయో వీటన్నిటి ద్వారా మనం తెలుసుకున్నప్పుడు, సృష్టి ఎలా ప్రారంభమైందో తెలుసుకున్నప్పుడు, అందరిలో ఉన్నటువంటి కామన్ విషయాలు ఏంటి అని తెలుసుకున్నప్పుడు, మరి ఎందుకు మా లోపల దుఃఖం ఇంకా తగ్గడం లేదు? సో దుఃఖ నివారణ కోసం ఇంకా మేము ఏం చేస్తే బాగుంటుంది? మా లోపల దుఃఖం ఉన్నది అంటే అర్థం ఏంటంటే నేను భగవంతుణ్ణి నిజంగా గుర్తించలేదు అన్న విషయాన్ని. జ్ఞానేశ్వరిలో ఆయన క్లియర్ గా ఏమని చెప్తారంటే, వీళ్ళకు మనసు లోపల దేవుడు లేడు. ఆయన ఏమన్నాడంటే, ఎన్ని జన్మలు వెళ్ళినా కూడా ఇటువంటి వారికి నేను దొరకను అని చెప్పేసి అన్నాడు. అందరూ చూసారా అండి? నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను, చూసారా? ఎవరైనా చూసిన వాళ్ళు ఒక్కసారి చెప్పండి. చాలా బాగుంది. బుక్ మొత్తం అట్లే ఉంటుందా సార్ ఉదాహరణలతోనే? మొత్తం అలాగే. నేను అంతే పబ్లిషర్, నా పబ్లిషర్ నా చుట్టమేం కాదు. చుట్టమైతే అసలు చేయను అనుకోండి, అది వేరే సంగతి. సో అది చాలా మంచి బుక్ అది, జ్ఞానేశ్వరి. వేల ఉదాహరణలు దొరుకుతాయి, వేల ఉదాహరణలు. నేను 13వ అధ్యాయము చెప్పాలనుకున్నప్పుడు అందులోంచి ఎన్ని ఉదాహరణలు తీసుకున్నానో నాకు తెలుసు. కాబట్టి మనం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అందించినప్పుడు జ్ఞానేశ్వరు, ఆ జ్ఞానాన్ని మనం తీసుకుని మనము అన్వయించుకోగలిగితే ఇంకా సులభంగా అర్థమవుతుంది. విషయం అదే, కానీ ఉదాహరణ ద్వారా ఏదన్నా తెలియజేస్తే మనకు తొందరగా అర్థమవుతుంది. అదే జ్ఞానేశ్వరి లోపల ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడు? ఈ పూజలు, ఉపాసనలు, శాస్త్రం పైన ఉన్నటువంటి జ్ఞానము ఇవన్నీ కూడా నిన్ను భగవంతుడి దగ్గరికి చేర్చవు. నిన్ను భగవంతుడికి దగ్గరికి ఏది చేరుస్తుంది అంటే నువ్వు భగవంతుడి యొక్క ఆత్మవు అని చెప్పి తెలిసినప్పుడు. ఆయన ఏమంటున్నాడు? మనం భగవద్గీత గత వారం తెలుసుకున్నంత వరకు కూడా మన మనస్సు, ఇంద్రియాలు ఇవి మనను భగవంతుడికి దూరంగా పంపించేస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు గాలి వచ్చింది, గాలి రాగానే ఏవో అలలు వచ్చాయి. అలలను చూసి అలలు వేరు, సముద్రం వేరు అని చెప్పేసి అంటామా? అనం కదా. అలలే సముద్రము.
సో కాబట్టి ఏంటంటే ఒక చిన్న మనస్సు, ఇంద్రియాలు అనేటటువంటి ఒక విషయాన్ని పట్టుకుని మనం ఏమంటున్నామంటే దేవుడు వేరు, నేను వేరు అనేటటువంటి భావనలోకి వస్తున్నాము. అందుకోసమే దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం నమ్మకపోతే ఎలాగ? మీరంతా నా అంశ అన్నప్పుడు మీ అందరిలో ఉన్న చైతన్యం నేనే అని 14వ అధ్యాయంలో చెప్పాడు. 13, 14వ అధ్యాయంలో ఈ జడము నేనే, చైతన్యము నేనే అని కూడా చెప్పాడు. 12వ అధ్యాయంలో అది ఎలా సాధించాలి? నా భక్తుడుగా మారు అని చెప్పాడు. 10వ అధ్యాయంలో నువ్వు నేను ఒకటే అర్జున అని చెప్పాడు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా నా అంశలే అని చెప్పాడు. ఇక భగవంతుడు ఎన్నిసార్లు చెప్పాలో ఒకసారి ఆలోచించాలి. మనం ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాలి. అంటే భగవంతుడు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేదు అంటే తప్పు ఎవరిది? ఒక్కసారి ఆలోచించండి. నేను అన్న పాయింట్ అర్థమైందా అండి? ఎవరైనా దీన్ని ఒక చిన్న సమ్మరీ లాగా చెప్పగలరా? నేను చెప్తున్నది మమైవాంశో జీవలోకే అనే దాని ఉదాహరణ గురించి చెప్తున్నాను. ఎవరైనా దాన్ని చెప్పగలరా? అన్ని నేనే అని చెప్తున్నారండి ఫైనల్ గా. చెప్పినా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. అంటే ఎవరు తప్పు? అంటే భగవంతుడు అన్ని నేనే అని చెప్పినా కూడా మనం తెలుసుకోలేకపోతున్నప్పుడు మన తప్పే అవుతుంది. మరి ఏమిటి? మనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి అంటే మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. ఎస్ సార్, మేము 3 days కి ఒకసారి స్నానం చేస్తాం తెలుసా అని మీరు అన్నారనుకోండి, నేనేం చేయాలి? చాలా పరిశుభ్రంగా ఉంటాం సార్, 3 days కి ఒకసారి స్నానం చేస్తాం. వెరీ గుడ్. 3 days కి ఒకసారి స్నానం చేస్తున్నారు అంటే మీ లోపల పరిశుభ్రత ఉంది. కానీ మనస్సును పరిశుభ్రత ఎన్నాళ్ళైంది చేసుకుని? మనస్సును కూడా పరిశుభ్రం చేసుకుని ఎన్నాళ్ళైంది? చెడు ఆలోచనలతో, చెడు మాటలతో, చెడు విషయాలతో ఎన్ని రోజుల పాటు మనస్సును ఉంచుతాం? స్నానమా? స్నానం చేయాలి. అదే వారానికి ఒకరోజు చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను అంటున్నది మానసికంగా. మనుషులను చేస్తారు సార్, మనస్సుకు. ఓ మీరు మనుషులు అంటే అలా కూడా ఉన్నారండి కొంతమంది. రోజు గమనిస్తుండాలి, నిమిషాన్ని గమనిస్తుండాలి మనసును. మనం ఏం చేస్తున్నాం అనేది ముందు గమనిస్తుండాలి. మనం చేసిన నోటి గురించి మాట వచ్చేది కూడా గమనిస్తుండాలి. మాట్లాడి తప్పు మాట్లాడి మనం తెలుసుకోవాలి. అది నా అభిప్రాయం సార్. అవును, బాగా చెప్పారు. అంటే భగవంతుడిని చేరాలి అంటే ఆ దైవత్వము మన లోపల రాందే భగవంతుడు కనిపించాడు. అంటే పరిశుభ్రంగా లేని వస్తువు. మనము గత వారం తెలుసుకున్న ఉదాహరణ తీసుకుందాం. ఒక గ్లాస్, ఇక్కడ గ్లాస్ లేదు సరే, ఒక గ్లాస్ లో మనం ఇంతకు ముందు అనుకున్నాం, బాగా చెప్పుకున్న ఉదాహరణ మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం, ఏం పర్వాలేదు, బాగా అర్థం చేసుకోండి. ఒక గ్లాస్ లోపల ఒక కాయిన్ వేసాం. ఆ కాయిన్ వేసి ఏం చేసాం? ఇందు లోపల నీళ్లు పోసాం. ఇప్పుడు కాయిన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అందులోపల ఇప్పుడు మట్టి కలపండి. ఇప్పుడు కాయిన్ కనిపిస్తుందా? కొద్దిగా కష్టపడితే కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని బాగా ఊపండి. ఇప్పుడు కాయిన్ కనిపించడం లేదు, ఎందుకంటే నీళ్లు చాలా టర్బ్యులెంట్ గా కదిలిపోతున్నాయి అటు ఇటు. ఇప్పుడు ఏం చేస్తారంటే దానిపైన ఒక బట్ట కప్పేసేయండి. ఇప్పుడు కాయిన్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది? ఎంత శుభ్రం చేయాల్సినటువంటిది ఉంది. ఆవరణ, విక్షేపము, మలము అంటారు వీటిని. ఆవరణ ముందు ఆ బట్టను తీసేసి పక్కన మారేయండి ఫస్ట్. తర్వాత విక్షేపం ఏదైతే కదిలిపోతుందో ఆ టర్బ్యులెన్స్ ను ముందు ఆపండి. మనస్సు ఎంతసేపు ఫస్ట్ ఈ ఆవరణ అంటే ఈ మనం మంచి వాళ్ళుగా ప్రూవ్ చేసుకునేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ముందు మానేయండి. నా గ్రూప్ లోపల చెడ్డవాళ్ళు ఎవరండి? ఒక్కసారి దయచేసి ఎవరైనా చెడ్డవాళ్ళు చేయలేపుతారా? ఒక్కసారి మీరు ఎందుకు చెడ్డవాళ్ళు, మీరు చేసిన చెడ్డ పనులు చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక్కరు? చెడ్డవాళ్ళు గ్లాస్ కే రాసారు. ఎవరికి వాళ్ళకి తెలియదు సార్, మన చెడ్డ ఇంకొకరు చెప్పాలి సార్. మనకు అన్ని కరెక్టే అనిపిస్తుంది. సో కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే అయినప్పుడు, తర్వాత మన పాపంలను కొబ్బరికాయతో పోగొట్టుకున్నప్పుడు, మన పాపంలను పిచ్చి పారాయణల ద్వారా బండగొంతులు వేసుకుని చేయడం ద్వారా మనం పోగొట్టుకున్నప్పుడు, మరి పాపాత్ముడు ఎవరు? జవాబు చెప్పండి. ఎవరు పాపాత్ముడు? సార్, ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి సార్. సో పూర్తిగా మంచి అనేది ఉండదు, చెడు కూడా ఇలాగే మంచిగానే ఉండాలనిపిస్తుంది అండి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు దీంట్లో పడిపోతామండి. రైట్. అయితే ఒక వస్తువు చెడు అని చెప్పినప్పుడు ఎందుకు చేయడం? ఉదాహరణకి ఒక 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 స్త్రీని చూసినప్పుడు మనకు ఒక చెడు భావన కలిగింది అనుకోండి. దానికి మనకు ఉదాహరణ ఏం చెప్పారు? తల్లి అనుకో అన్నారు. అయిపోయిందా? ఇంకే ఏ రకమైనటువంటి భావన ఉంటుంది? అంటే చెడు లేదు అని కాదు, చెడు భావనలు మనల్ని తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. కానీ ఏమైంది? ఒక్కసారి పాదాలు చూసామనుకోండి, అయిపోయింది. నా తల్లి అని అనుకున్నారు అనుకోండి, అయిపోయింది.
అదే విధంగా ఆహారం తీసుకుంటున్నారు, పూర్తి స్థాయి సాత్విక ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిద్ర ప్రశాంతంగా నిద్రపోండి. ఎందుకు తప్పులు ఎందుకు చేయాలి? మంచి చెడు ఎందుకు ఉంటాయి మన లోపల? ఆలోచించండి ఒకసారి. మంచి చెడు అనేవి ఎందుకు ఉంటాయి? కానీ మనం ఏమంటాం, మనలో మంచి చెడు ఉంటాయి కాబట్టి నేను చెడ్డగా ఉండడం అనేది మంచిదే అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే అందరిలో మంచి చెడు ఉంటుంది కాబట్టి నాలో కూడా చెడు ఉండొచ్చు, నాకు తెలియదు కానీ ఉంటే ఉండొచ్చు అంటారు. కానీ యాక్చువల్ గా మీ లోపల చెడే బయట వాళ్ళు చూస్తారు. అది కాక ఒకటి మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఇది భగవద్గీత లోపల ఇది చివరి అధ్యాయం అని మనం ఎన్నో సార్లు తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో గనక మనం మారకపోతే భగవంతుడి శ్రమ మొత్తం వృధా అవుతుంది. సార్ మీ శ్రమ కూడా వృధా అవుతుంది అంటే ఏం పర్వాలేదు, కానీ భగవంతుడి మాట వినట్లేదు అన్నటువంటి పాపం మీ దగ్గర ఉండిపోతుంది. పాపం అంటే వల్ల మీరు పాపాలు ఆ పాపం కాదు, అది తప్పు పని అని నా ఉద్దేశం. భగవంతుడు చెప్పాక కూడా మనం నమ్మకపోతే ఎలాగా ఒకసారి ఆలోచించండి. భగవంతుడు ఇన్ని అధ్యాయాలలో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. 7వ అధ్యాయం నుంచి మొదలెట్టాడు. 6వ అధ్యాయం లోపల మనము ప్రవాహ ఉపనిషత్తు మనం ఎలాగో నిన్న చెప్పుకోలేదు, అందులో ఉన్నటువంటి మెడిటేషన్ అంతా కూడా పాపం 6వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయం నుంచి మనం భక్తులుగా ఎలా మారాలో ఆయనే చెప్పాడు. మనం ఎలా మారాలో కూడా ఆయనే చెప్పినప్పుడు మన లోపల మంచి చెడు ఉన్నాయి అనుకున్నారు కదా, చెడును పూర్తిగా నిర్మూలించడానికి ముందు మొట్టమొదటిసారిగా మనం చేయవలసినది ఏంటి అంటే, ఆ బయట ఉన్న బట్టని ముందు తీసేసేయండి. ఏమిటా బట్ట? ఆ బయట ఉన్న ముసుగు, నేను మంచివాణ్ణి అనేటటువంటి ముసుగును ముందు తీసేయండి. తీసేసి గుర్తించండి, మన లోపల తప్పులను గుర్తించండి. మీకు నా కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్పాను. కాలేజ్ లోపల నా క్లోజ్ ఫ్రెండ్ కి ఉద్యోగం వచ్చి నాకు రాలేదు. రాకపోతే ఆ ఇంటర్వ్యూలో నేను ఎలా అంటే అసలు బాధపడిపోయాను, అసూయతో మండిపోయాను, రగిలిపోయాను. నేను తెలివైన వాడిని, నేను ఎప్పుడు ఫస్ట్ వస్తాను, నాకెందుకు రాలేదు, నాకు ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇంత ఇది ఉన్నాయి. తీరా అతను నాతో వెంటబడి నువ్వు అలా కాదు అని చెప్పి ఆపి నన్ను కూర్చోబెట్టి నాతో మాట్లాడి, నువ్వే నాకంటే తెలివైన వాడివి అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో అప్పుడు నా గర్వం అంతా పోయింది, పూర్తిగా పోయింది. మళ్ళీ జీవితంలో నేను ఆ తప్పు చేయలేదు. ఇది ఎప్పటి సంగతి చెప్తున్నాను, నేను నా ఇంజనీరింగ్ సమయంది. ఇప్పటి వరకు మళ్ళీ నేను తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాను. అంటే దీనికి కారణం ఏమిటి? మన లోపల మార్పు ఎవరో ఒకరు తెస్తారు ఖచ్చితంగా, కానీ అది వచ్చినప్పుడు కూడా తేని వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకి మా ఫ్రెండ్ నువ్వు గొప్పవాడివి అంటే నేను నిజంగానే గొప్పవాడిని అనుకుంటే ఏమయ్యేది? కానీ నేను ఏమనుకున్నాను, నాకంటే తెలివైనటువంటి వ్యక్తి వచ్చి నేను తెలివైన వాడిని కాదు, నువ్వే తెలివైన వాడివి, నీ అదృష్టం కుదరలేదు అని చెప్పేసి అంటే అప్పుడు అతనిలో ఉన్న మంచితనాన్ని మనం గుర్తించి అయ్యో నేను తప్పు చేస్తున్నానని గుర్తించాలి. తర్వాత మళ్ళీ మనం జీవితంలో అటువంటి తప్పినికి ఎప్పుడూ చేయకుండా జాగ్రత్త పడాలి. అయితే దీనికి కావాల్సినది ఏంటంటే డిసిప్లిన్ అని చెప్పేసి అంటారు కదా, క్రమశిక్షణ. భగవంతుడు అనేది కూడా ఏంటంటే ఆ చెడునంతా మెల్లమెల్లగా నిర్మూలించు, లేకపోతే ఏమవుతుందంటే ఈ చెడుని నువ్వు వాయువు ఒక చోటు నుంచి మరొక చోటికి గంధమును తీసుకెళ్లిపోయినట్టుగా ఈ లక్షణాలను నువ్వు తర్వాత జన్మకు కూడా తీసుకెళ్తావు. ఒక్కసారి ఆలోచించండి. ఇందులోపల నాకెప్పుడు అసూయ పడలేదు అన్నవారు ఎంతమంది అండి? ఏమనుకోకుండా చెప్పండి, ఏం పర్వాలేదు, ఇక్కడ అందరం మన వాళ్ళే కాబట్టి ఏమనుకోకండి, చిన్న గ్రూపే కాబట్టి చెప్పండి. నేను ఎప్పుడూ జీవితంలో అసూయ పడలేదు అన్నవాళ్ళు ఎప్పుడో ఒక్కసారి పడకుండా ఉండరు సార్ ఎక్కువ మంది. ఉన్నప్పుడు అప్పట్లో పడేవాళ్ళం సార్, తెలిసిన తర్వాత ఇప్పుడు లేదు సార్. కానీ అది తెలుస్తుంది కానీ మన మనసుకే తెలుసు. ఆధ్యాత్మిక పరంగా ఇందులోకి రానప్పుడు అసూయ ద్వేషాలన్నీ ఉండేవి సార్. అవి మరి ఎలా ఉండేవో తెలీదు, కానీ ఇందులో ఆధ్యాత్మిక పరంగా దైవానికి దగ్గర అయిన తర్వాత అన్ని ఒక్కొక్కటి పోయినాయి సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు కూడా అసూయ పడే వాళ్ళు ఉన్నారు కదా సార్, అంటే సో కాల్డ్ ఆధ్యాత్మికంగా కూడా అసూయ పడే వాళ్ళు ఉన్నారు. అసూయ పడే వాళ్ళు చాలా ఉంటారు. మీకు పరిపూర్ణత రావాలి, మనలో పరిపూర్ణత రావాలి. ప్రతి వ్యక్తి అసూయ ఎందుకు వస్తుంది అని కూడా తెలుసుకోవాలి మనం. సార్ కొంచెం ఆలోచన అసూయని పోగొట్టుకోవచ్చేమో అనిపించింది సార్ నాకు. మొదట్లో వచ్చింది నాకైతే సార్, నన్ను నేను అబ్జర్వ్ చేసుకున్నాను. సో నాకు ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళ పైన అసూయ వచ్చింది, ఒకరి పైన. సో ఇంత టాలెంట్ ఉందా అనేసి అనుకుని అసూయ పడేదాన్ని, తర్వాత ఆలోచించి సో అది నేను మానుకున్నాను సార్ ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్తాను. వండర్ఫుల్. అండ్ భగవంతుడు మనకేం చెప్పాడంటే, కామ క్రోధ లోభ
మోహ, మదము, మాత్సర్యము. ఈ 6 ఏవైతే ఉన్నాయో ఈ 6 మనకు శత్రువులు అని చెప్పాడు. శత్రువులను దగ్గర రానిస్తామా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. భగవంతుడే చెప్పినప్పుడు అరి అంటే శత్రువు, షట్ వర్గాలు, 6 వర్గాలు. శత్రు వర్గాలు మనకు ఉన్నప్పుడు వాటిని మనం ఎందుకు దగ్గర రానిస్తాం? దేవుడు ఏమంటాడంటే నీ దగ్గరే బోలెడని తప్పులున్నాయి అన్నప్పుడు మనం వాటిని ఎందుకు రానిస్తాం? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి శత్రువులని మన దగ్గరికి రానిచ్చకూడదు. ఆ శత్రువులు ఎక్కడో బయట లేరు, మనలోనే ఉన్నారు. మెల్లమెల్లగా ప్రయత్నం చేయండి. కోపం వచ్చినప్పుడు మెల్లగా కోపం తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే ఒక 3 రోజుల పాటు హస్బెండ్ ను మొట్టికాయలు వేయను, కోపం తెచ్చుకోను, ఆయన నేను ప్రేమిస్తాను అని చెప్పేసి పెట్టుకోండి. రెండోది ఏం చేస్తారు? కామము. కామం అంటే ఏంటి? ఈ వస్తువు కొనుక్కోవాలి, ఆ వస్తువు కొనుక్కోవాలి, ఈ బంగ్లా కొనుక్కోవాలి, ఆ బంగ్లా కొనుక్కోవాలి. భోగ భాగ్యాల మీద ఉండే కోరికను కామము అంటారు. తగ్గించండి. అమెజాన్ లోపల షాపింగ్ తగ్గించండి. ఇంటికి ప్యాకేజీల మీద ప్యాకేజీలు తెప్పించేసుకుంటున్నారు, అవన్నీ మాన్పించేసేయండి. మెల్లమెల్లగా తగ్గించండి. ఒక వారం 10 రోజులు ప్రయత్నం చేయండి. క్రోధము, కోపం యొక్క ఎక్స్ట్రీమ్ ఫార్మాట్ క్రోధం. అది రాకుండా చూసుకోండి. కోపం వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోవాలి. 1 నిమిషంలో తగ్గిపోయేలాగా ఉండాలి. ఆ తర్వాత అది కూడా రానటువంటి స్థాయికి వెళ్ళాలి. ఓకే, క్రోధం. కామ, క్రోధం, లోభము. లోభం అంటే ఏమిటి? ప్రతి రూపాయిని లెక్క పెట్టుకోవడం. ధైర్యంగా ఇచ్చేసేయండి. ఉన్న దగ్గర ఉన్న వస్తువులు, ఉన్న సరుకు అన్ని ధైర్యంగా ఇచ్చేసేయండి. మీ దగ్గర ఉన్నటువంటి బట్టలు మీకు అవసరం లేనటువంటివి, మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు, మీ దగ్గర ఉన్నటువంటి చిన్నపిల్లల బొమ్మలు, మీ దగ్గర ఉన్నటువంటి ఇంట్లోపల వస్తు సామాగ్రి అన్ని కూడా అందరికి ఇచ్చేసేయండి. వాటి మీద నేను ఎంతో కొంత డబ్బు చేసుకుంటాను అనుకోకండి. ఒకసారి బిగ్ బజార్ అని ఒకప్పుడు ఒకటి ఉండేది. మా ఫ్రెండ్ ఏం చేస్తున్నా అంటే తన దగ్గర ఉన్న బట్టలన్నీ తీసుకెళ్తే వాడు కిలోల లెక్కన ఇది చేసి దాని మీద ఒక డిస్కౌంట్ కూపన్ ఇస్తాడు. ఆ డిస్కౌంట్ కూపన్ తీసుకొని వెళ్ళి నువ్వు పైన వేరే బట్టలు కొనుక్కుంటే వాటి మీద డిస్కౌంట్ వస్తుంది అన్నమాట. అతను ఒక 2-3 రోజుల పాటు రాత్రి పగలు ఇదే ప్రాజెక్టు ఇంట్లో వాళ్ళు వాడనటువంటి వస్తువులన్నిటినీ తీసి ఎంత సేవ్ చేయగలిగాడు? 1000-2000 సేవ్ చేసి ఉంటాడు. ఈ వస్తువులన్నింటినీ కూడా మనం తీసుకెళ్లి లేని వారికి ఇస్తే ఆ 1000-2000లో ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి ఆలోచించండి. ప్రతి మంచి పని కూడా మనకు భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. దీన్ని లోహం అంటారు. లోహం అంటే ఏంటంటే 1000-2000 దగ్గర కూడా చీప్ గా అదే ఎవడో మోసం చేస్తాడు, 50,000 ఇప్పుడు నీకు శాంతి జరిపిస్తానని వాడి దగ్గరికి వెళ్తారు మీరు. వాడు మాట్లాడుతూ ఉంటాడు కూడా, ఎందుకు జరగదమ్మా, ఈ ఫలానా బుక్ లో ఉంది రండి అంటాడు, కూర్చోబెడతాడు, జరిపిస్తాడు, వారి దగ్గరికి వెళ్తారు. కానీ ఒక్క 1000 రూపాయల దగ్గర 2000 దగ్గర ఎంత లోహము. అలాగే మీ దగ్గర ఉన్న వస్తువుల్ని ఎవరికి అమ్మకండి, ఇచ్చేసేయండి, ఫ్రీగా ఇచ్చేసేయండి. మీరు వాడుకోలేదు అంటే ఆ వస్తువులని మీరు విరివిగా అందరికీ ఇచ్చేసేయండి, విరివిగా ఇచ్చేసేయండి. మా స్నేహితుడు ఒక అతను అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అతను ఏం చేశాడు, తన దగ్గర ఒక బుక్ ఉందన్నమాట. అది నేను ఒకసారి లలిత సహస్రనామం చదువుతుంటే ఆయన చూశాడు. చూసి నా దగ్గర ఒక బుక్ ఉంది, నాకు 2 ఏళ్ళు అయింది, అది వచ్చి నాకు గిఫ్ట్ గా వచ్చింది, నేను చదవడం లేదు అని చెప్పి ఆ బుక్ నాకు ఇచ్చేశాడు. సో నాకు ఆ కోపము పోయింది. ఎందుకంటే పుస్తకం ఇచ్చాడు అంటే అతడి లోపల ఎంత, అంటే అతనికి అది పనికిరాదని ఇచ్చాడు, ఎలా ఇచ్చినప్పటికీ కూడా పుస్తకం మనకి ఇచ్చాడు అంటే అతని లోపల ఎంత గొప్పతనం ఉంది. లోహం. లోహం అంటే వాటిపైన డబ్బు చేసుకోవాలి అని ఆలోచించకండి. అదే విధంగా మీ దగ్గర వస్తువులు ఉన్నాయి, ఇచ్చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న వస్తువులను ఇచ్చేసేయండి, ఏం కాదు. మీకు ఆయన ఫోర్డ్ మోటార్స్ అందరికీ తెలుసు కదా. ఆయన ఫోర్డ్ మోటార్స్ పెట్టే ముందు ఆయనకి ఒకరు అడ్వైజ్ ఇచ్చారనమాట. నేనేంటి ఇంత కష్టపడుతున్నా కూడా ఒక భార్య, పిల్లలు, చిన్న కుటుంబం నాది, దాన్ని నేను పోషించలేకపోతున్నాను ఎందుకు? అప్పుడు ఆయనకి ఒక వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు. ఏమనంటే నీకు వచ్చే డబ్బు లోపల 10% నువ్వు దానం చెయ్యి అని. వచ్చేదే తక్కువ, ఏం దానం చేయమంటావని. పర్వాలేదు దానం చేసి చూడు అన్నాడు. దానం చేశాడు. మెల్లగా ఇంటింటికి పేపర్ వేసే వృత్తి నుంచి పైకి వెళ్ళాడు. 20% దానం చేయడం మొదలెట్టాడు, 30% దానం చేయడం మొదలెట్టాడు, 40% దానం చేయడం మొదలెట్టాడు. 80% వరకు డొనేట్ చేసేసాడు ఆయన తన డబ్బుని. అంత పెద్ద ఎంపైర్ ఆయన నిర్మించగలిగాడు. శ్వాస వదిలితేనే శ్వాస తీసుకోగలం, గుర్తుంచుకోండి. శ్వాస ఏంటమ్మా కదండి ఆయనండి ఇస్కాన్కి ఇచ్చారు కదండి. ఇస్కాన్ అన్ని చోట్లకి ఇచ్చాడు ఆయన డొనేషన్. సో ఈ విధంగా ఇస్కాన్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేను ఏమంటున్నానంటే మీ చేతులతోటి, మీ స్వహస్తాలతోటి
అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వండి. నాకు కనిపించట్లేదు అని మాత్రం అనకండి, మీరు వెతకడం లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే, మీరు ఒకరికి ఇచ్చేటప్పుడు మీ మీ హృదయం లోపల ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆనందంతో పొంగి పొరలుతాయి. ఈ ఆనందము మీ మనస్సుకి హృదయానికి చేరుకుంటుంది. ఒక మంచి పని చేస్తే వచ్చే ఆనందం. పిచ్చి లోభం కోసము 1000-2000 కోసం రండిరా తాగుదాం అని చెప్పి కూర్చోబెట్టేసేసి పార్టీ ఇవ్వడానికి 30,000, 40,000, 50,000 గొప్పలు చూపించుకోవడానికి లక్షలలో ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న విషయాలలో లోభం ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. ఇచ్చేయండి, మీ దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చేయండి. నేను చదివిన తర్వాత నా దగ్గర ఉన్న వస్తువులన్నీ మీరు తీసేసుకోండి. నాకు అసలు ఏమొద్దు. మేము ఇంతకు ముందు ఇండియాకు వచ్చిన కొత్తలో ఎవ్రీ ఇయర్ సామాన్ మార్చేవాళ్ళం. ఎవ్రీ ఇయర్ ఏ సామాన్ ఇంట్లో ఉంచేవాళ్ళం కాదు. 1 yearకి ఒకసారి భోగి పండుగ రోజు నాడు మొత్తం అన్ని సామాన్లు అన్ని అందరికి ఇచ్చేసేవాళ్ళం. ఇది 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 గొప్ప కోసం కాదు. ఇవి నేనెవరిని సంపాదించింది? నేను సంపాదించాను. ఒకసారి ఆలోచించండి. నేను అని చెప్పి ఆలోచిస్తే ఎంత మూర్ఖత్వం ఆలోచించండి ఒకసారి. నన్ను ఏ బిచ్చగాడింట్లోనో పుట్టించుంటే నా పరిస్థితి ఏమయ్యేది? నన్ను ఒక భిక్షగాడింట్లో పుట్టిస్తే ఏమయ్యేది? నాకు ఒక మంచి జన్మనిచ్చినటువంటి భగవంతుడు నా జీవితంలో తీర్చిదిద్దాడు కదా. సో నేనేమనుకుంటానంటే, మన డబ్బుకి, మన దగ్గర ఉన్న హోదాకి, వీటికి వాటికి కాదు. మనం ఏం చేయాలంటే, అవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి, పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చినవి. ఇవాళ ఇంటర్నెట్ లో కూర్చొని ప్రవచనం వింటున్నారు అంటే భగవంతుడు ఇచ్చినవి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం మనస్ఫూర్తిగా చేయగలిగేటటువంటి భగవత్ సేవ, మనుషులలో చేసే భగవత్ సేవ. ఎప్పుడు చెప్పే కథే చెప్పాను నేను. ఏమని చెప్పాను? ముందు ఆవరణ తీసేయండి, తర్వాత టర్బ్యులెంట్ వాటర్ ఆపండి, ఆలోచనలను ఆపండి. తేరా తుజ్కో అర్పణ అంటారు కదా సార్. తేరా తుజ్కో అర్పణ, హిందీలో ఫేమస్ కోట్ ఉంది కదా, తేరా తుజ్కో అర్పణ. దేవుడికి నీది నీకే అర్పితం, అంతే అంతే. అది కాబట్టి అటువంటి భావన మన లోపల కలగాలి. మనమేదో మన సొమ్ము ఇస్తున్నామని ఎప్పటికనుకోకండి. ఒక్క పూట చాలు అన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి. ఇక్కడ సంపాదించిన ప్రతి ఒక్కటి వెళ్ళడానికి ఒక్క పూట చాలు. కళ్ళ ముందే ఇంతమంది మరణిస్తూ ఉంటే అనిపించదా? ఒక్కసారైనా అనిపించదా? నేను మరణించిపోతాను, ఇవన్నీ ఇక్కడ వదిలేస్తాను అని అనిపించదా? లోభాన్ని దగ్గర రానియకండి. కాబట్టి మనకి ఇవన్నీ ఉండాలి అంటే, ఇవన్నీ కామము, క్రోధము, లోభము, ఇక మోహము, బంధాలకి దూరం అవ్వాలా లేదా ఒకసారి ఆలోచించండి. ఈ సంసారమే గొప్పది అనేదాన్ని మోహము అంటారు. ఈ సంసారమే గొప్పది, ఈ సమాజంలో నన్ను అందరూ గుర్తించాలి, ఇది మోహం. కామ, క్రోధ, లోభ, మోహ, మదము. నేను గొప్ప, నేనే సంపాదించాను, ఇంత డబ్బు సంపాదించా, అంత డబ్బు సంపాదించా, ఇక్కడ తెలివితేటలు ఉపయోగించా. తెలివితేటలు ఉపయోగిస్తే డబ్బు వస్తుందా ఎవరికైనా? పూర్వజన్మ సుకృతం ఉంది, నువ్వు కష్టపడ్డావు, ఎస్, కష్టపడితే పర్వాలేదు. కొంతమందికి కష్టపడకుండా కూడా లక్కులో డబ్బు చాలా సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. మాత్సర్యం, అసూయ. ఈ 6 అనేవి మనకు పోగొట్టుకుంటే దైవీ లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు భగవంతుడు చెప్పిన 7వ శ్లోకం, నా ఫేవరెట్ శ్లోకం ఏంటది? ఒకసారి ఎవరైనా పాడండి అది. దేవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. బాగుంటుంది సార్. ఇది రోజుకొక 100 సార్లు ఒకసారి ఆలోచించండి, చదువుతూ ఆలోచించండి. భగవంతుడే వచ్చి మీరంతా నా అంశాన్ని చెప్తున్నప్పుడు ఆలోచించకుండా ఉండడానికి మనం ఎవరమి? అందరిలో ఉన్న భగవత్ స్వరూపంని వెలికి తీయాలి, ఆ దైవత్వాన్ని వెలికి తీయాలి. ఈ శ్లోకము నన్ను ఎమోషనల్ గా చెయ్యడం ఆపదు బహుశా. దేవుడే చెప్తున్నాడు కదా, ఎవరో నాలాంటి వాడు అనామకుడు చెప్తే అనుకోవచ్చు. దేవుడే చెప్తున్నాడు కదా, అందరము తనమే అని చెప్పేసి చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాడు. అర్జునుడి రూపంలో మనది ఎంత చెప్పాడు? నువ్వు నాకు చాలా ఇష్టడవి, నువ్వు చాలా నాకు ప్రియసకుడవి, కానీ నువ్వు వేరే వాళ్ళకి సేవ చేయాలి, అందరితోటి సమానంగా చూడాలి, ఈ చెడు లక్షణాలను తగ్గించుకోవాలి. ఇన్ని మాటలు చెప్పాడు, బుద్ధి నేర్పించాడు.
ఈ రోజుకు కూడా ఇంకా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను ఇంకా పెంచుకుంటూ మనలోని దైవత్వాన్ని మనం అలా తగ్గించుకుంటూ ఉంటే లాభం ఏంటి? అఖండమైనటువంటి వెలుతురులో వెలగాల్సినటువంటి మనం ఈ చెడు విషయాల ద్వారా ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఈ అధ్యాయం తర్వాతికి మనం మారలేదు అంటే జీవితంలో మారం. 16, 17, 18లో కేవలం ఉదాహరణలే. మారాల్సింది ఈ అధ్యాయంలోనే. 12వ అధ్యాయం లోపల ఎలా ఉండాలో భక్తుడు చెప్పాడు. 13వ అధ్యాయంలో జడము చైతన్యము చెప్పాడు. 14వ అధ్యాయంలో చైతన్యం కాన్స్టెంట్, ఈ జడము మార్చుకో అన్నాడు. 15వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఈ జడం కనుక నువ్వు మార్చుకోకపోతే ఇది నీకు జన్మ జన్మలకు తీసుకెళ్తుంది. ఒక జన్మలోంచి మరొక జన్మలోకి, మరొక జన్మలోంచి మరొక జన్మలోకి, మరొక జన్మలోంచి మరొక జన్మలోకి. ఎన్ని జన్మలు కావాలి? పునరపి జననం పునరపి మరణం. ఎప్పటి వరకు ఇవి తీసుకెళ్తాం? ఈ సార్ బానే ఉంది కదా సార్, ఇట్లాగా ఈ జన్మలో ఏదో బాగుంది, పుణ్యం చేసుకున్నాం, వచ్చే జన్మలో మానవ జన్మ వస్తుంది. ఎవరు చెప్పాడు పుణ్యం చేసుకున్నాడని? ఎవరైనా చదవగలరా? నేను గ్రూప్ లో పెట్టిన మెసేజ్ ఒక్కసారి ఏమనుకోవద్దు. రాధిక ఒకసారి చదువుతారా మీరు? సార్ చదువుతాను సార్. చదవమ్మా ఒకసారి. ఆ గ్రూప్ లో నేను పెట్టిన మెసేజ్ 3 చదవండి. ఓకే సార్. అయితే ఇంత శాస్త్ర సంపన్నులై ఉండి కూడా ఒకవేళ మనుష్యుల మనస్సుల్లో వైరాగ్యం అనేది లేశమైనా లేకపోతే అప్పుడు సర్వవ్యాపకుడు అయిన నేను వారిని కలవను. మొదటిది సార్. రెండవది, అదేవిధంగా సమస్త శాస్త్రాలు ఒకవేళ వారి నాలుకపైనే ఉన్నప్పటికీ అంతఃకరణంలో మాత్రం ఒకవేళ విషయ చింతన ఉంటే అర్జున వారికి నేను ఖచ్చితంగా ప్రాప్తించను. కళ్ళకి గంతలు కట్టుకొని ముత్యాన్ని ముందు పెట్టుకుంటే అందులో నేరు ఎంత ఉందో దాని ధర ఎంతో తెలుసుకోగలమా? అదేవిధంగా నోటితో శాస్త్రాలన్నీ కంఠతా పట్టినా చిత్తంలో అభిమానం పెట్టుకుంటే అలా కోట్లాది జన్మలు గడిచినా వారికి నా ప్రాప్తి కాదు. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమనుకుంటున్నామంటే, థ్యాంక్స్ రాధిక, చాలా బాగా చదివారు. నేను ఏమంటున్నానంటే ఒక్కసారి ఇక మారాలి, ఇంకా మారాలి. ఇవాళ మీరు డిసైడ్ చేసుకున్న అందరూ కూడా ఒక చక్కటి రోజు నాడు పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ఈ నెల మొత్తము భక్తి వైరాగ్యంలో గడపాలి. గుర్తుంచుకోండి, ఎంతసేపు కూడా పసుపులు కుంకుమలు ఇవాళ శ్రావణ గురువారం ఫంక్షన్స్ చేశారు, హడావిడిగా చేసుంటారు. సో ఇవి అవసరం లేదు. ఎందుకంటే మనసు లోపల దేవుడు లేకుండా ఇవన్నీ చేయడం ఇంతవరకు కరెక్ట్. కాబట్టి భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు, 1,000,000 జన్మలు ఎత్తినా కూడా అసంభవం, నువ్వు భగవంతుని పొందడం అసంభవం. భగవంతుని పొందాలి అంటే ముందు నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలి. స్నానం చేసినట్టుగానే నీ మనస్సును కూడా శుభ్రపరచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు కూడా జ్ఞాన నేత్రములు తెరుచుకుంటావు. పశ్యంతి జ్ఞాన చక్షుష. ఎవరైతే జ్ఞాన చక్షువులు కనుక తెలుసుకుంటారో, జ్ఞాన చక్షువులు కనుక తెరుచుకోబడతాయో వారు మాత్రమే ఈ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోగలరు. అంటే నన్ను తెలుసుకోగలరు, అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలరు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి విద్యుత్తు ఏదైతే ఉందో అది భగవంతుడు. మనము కేవలం ఈ శరీరాన్ని తీసేసి పక్కకు పడేస్తూ ఉంటాం. ఒక సెల్ ఫోన్ తర్వాత ఇంకో సెల్ ఫోన్, ఇంకో సెల్ ఫోన్ తర్వాత ఇంకో సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ లో ఉన్న సిమ్ మాత్రం మారిపోతుంది. ఒక రోజు నాడు సెల్ ఫోన్ వాడొద్దు అని చెప్పి డిసైడ్ చేసుకుని సిమ్ ని నాశనం చేసేయండి, అయిపోయింది. మనము చైతన్య రూపంలో అయిపోతాము. భగవంతుడు అనేది అదే. ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తారో అటువంటి జ్ఞానులు మాత్రమే ఈ శుద్ధ సాత్విక తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ప్రతి ఒక్కడు తెలుసుకోలేడు. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావు, ఎక్కడ నువ్వు ఎంత కష్టపడి నువ్వు యోగులు సాధించేటటువంటి విషయాన్ని నువ్వు చిన్న చిన్న విషయాల ద్వారా తెలుసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఎంతో కష్టపడి దేహంలో స్థితమై ఉన్నటువంటి ఈ ఆత్మని తెలుసుకోవాలి. అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి లాభం ఏమిటి? కాబట్టి అంతఃకరణ శుద్ధి, అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలలో ఎటువంటి చెడు లేకుండా ముంతాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కనిపిస్తారు. ఎందుకోసమో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీరందరి లోపల ప్రకాశాన్ని నేనే. అవి నీ లోపల జ్ఞానాన్ని నింపాలి. నన్ను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నావు. వాటి లోపల కాంతి నా నుంచే వస్తుంది. వాటి లోపల నుంచి ప్రకాశతత్వం నా నుంచే వస్తుంది. అంతేకాదు, ఈ నీరు ఏదైతే వస్తుందో మేఘాలలోంచి వచ్చి అది భూమిలో పడి నిన్న రాత్రి తెలుసుకున్నావు, అందులో ఉండి అందులోంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో ఆ తత్వం క్రియేట్ చేసింది నేనే. చంద్రుడి రూపంలో వెన్నెలలాగా అందులోపల విటమిన్స్ అండ్ మినరల్స్ రావాలి అని చెప్పి చెప్పుకున్నాను. చంద్రుడి యొక్క అవసరం ఏమిటి? విటమిన్స్ అండ్ మినరల్స్ అందులోపల తీసుకురావడము. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఎవరు పోషిస్తున్నారు? భగవంతుడే పోషిస్తున్నాడు. ఒకవేళ గనక
భగవంతుడి శక్తి కనుక భూమిలో లేదనుకుందాం, కొద్దిసేపు ఆలోచిద్దాం. అప్పుడు మనకు భూమి లోపల ఉన్నటువంటి వస్తువులని మనం ఎలా స్వీకరిస్తాం? భూమి లోపల వస్తువులు ఏమి పండవు. అప్పుడు ఏం చేయగలం? పృథు చక్రవర్తి లాగా ఎవరో ఒకరు మళ్ళీ బాణ వేసుకుని రావాలి. అప్పటి వరకు కూడా మనం భగవంతుని అందులోపల గుర్తించలేం. కాబట్టి భగవంతుడి శక్తి భూమిలో ఉంది కాబట్టే ఇందులోంచి పంటలు పండుతున్నాయి. ఈ పృథివీ మొత్తము భగవంతుడే వ్యాపించి ఉండి మనను భరిస్తున్నాడు, మనను పోషిస్తున్నాడు. ఆ పోషణకు కావలసిన వస్తువులన్నీ ఉంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులన్నిటికీ కూడా తను ఏదైతే చంద్రుడిని ప్రకాశింపజేస్తున్నాడో ఆ వెన్నెల ద్వారా వైటమిన్స్ అండ్ మినరల్స్ వచ్చేలాగా చేస్తున్నాడు. సో కాబట్టి వృక్షాలలో ఉన్నటువంటి ఆ పోషక పదార్థాలు ఎక్కడివి? నీకు ఐరన్ తగ్గింది, ఎక్కడి నుంచి తగ్గిందా ఐరన్? నీకు కరెక్ట్ ఆకుకూరలు తింటే ఐరన్ వస్తుంది. కాల్షియం, మెగ్నీషియం ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఇచ్చిందే కదా. ఇది శాస్త్రవేత్తలు కనిపెట్టినవి కాదు కదా. శాస్త్రవేత్తలు అక్కడ ఉంది అని చెప్పి తెలుసుకోగలిగారు. కానీ భగవంతుడు సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఆయన అందించారు కదా మనకు. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఇవన్నీ నావే, ఇదంతా కూడా నేనే వ్యాపించి మీ అందరికీ కావాల్సినటువంటి ఆహారం ఇస్తున్నాను. ఓకే, ఆహారం ఇస్తున్నాను, సరే సరిపోయిందా? ఆహారం ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను నేను? మళ్ళీ ఆహారం అరిగేలాగా చేయాల్సినటువంటిది. నువ్వు ఎలాంటి ఆహారం తింటున్నావు? మనం తినేది కొంతవరకు బెటరు. ఒక కొండ చిలువ పెద్ద పెద్ద జంతువులను తింటుంది, పెద్ద పెద్ద జంతువులని. తిన్నప్పుడు ఏం చేస్తుంది? అది వాటి శరీరంతో సహా తింటుంది. అది చక్కగా ఉడకబెట్టి అవి చేసి తినదు అది. నాకు మాంసాహారం ఎలా చేస్తారో తెలియదు, పచ్చి మాంసం కూడా బాగుంటుందేమో, ఎవరైనా తినే వాళ్ళకి తెలుసు. అయితే అది పచ్చిది ఎవరు తినరేమో సార్. ఓకే, నాకు అంత ఐడియా లేదు, బట్ అదే నేను కూడా అదే అనుకున్నాను. సో అయితే ఒక్కసారి ఊహించండి, అది తినేటప్పుడు ఒక జంతువును లోపలికి తీసుకున్నప్పుడు దాని శరీరాన్ని, దాని మీద ఉన్నటువంటి వెంట్రుకలని, ఆ ఎముకలని, వీటన్నిటిని లోపల తీసుకుంటుంది. తీసుకుని ఆహారంగా స్వీకరించి శక్తి వచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా చక్కగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. ఎవరిచ్చారా డైజెస్ట్ చేసుకునే శక్తి? ఎన్ని రకాలుగా మనం భోజనాన్ని తింటాం, నములుతాం, కొరుకుతాం, చప్పరిస్తాం, నాకుతాం. మనకు పచ్చడి అవి ఇవి ఉంటాయి, ఐస్ క్రీమ్ లాంటివి ఉంటాయి, చప్పరిస్తాం, నాకుతాము, పాల లాంటివి తాగుతాము, కొరికి తినే వాటిని కొరికి తింటాము, అన్నం లాగా మెత్తగా ఉండే వాటిని తింటాం, భోజ్యము, లేహ్యము, ఇవన్నీ లేహ్యము, ఇవన్నీ మనం ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో 4 రకాల పదార్థాలు, ఖాద్యాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఎవరు అరిగేలాగా చేస్తున్నారు అంటే నీకు ఆహారాన్ని ఇచ్చేది నేనే. మళ్ళీ ఈ ఆహారాన్ని నీకు శరీరం లోపల నేను నీకు వైశ్వానరుడున్నాయి ఆ ఎంజైమ్ ద్వారా అది అరిగేలాగా చేస్తున్నాను. శరీరంలో మనం తీసుకున్న ప్రతి పదార్థము కూడా ఒకటి మారిపోతూ ఉంటుంది. అది మారిపోయి ముందు పెద్ద పేగు, చిన్న పేగు, వెళ్ళి ఇలా రకరకాల సిస్టమ్స్ లో చక్కగా అరిగి మళ్ళీ అనవసరమైనటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేసి కావలసినటువంటి శక్తిని మన శరీరంలో మొత్తము వ్యాపింపజేస్తుంది. రక్తం తీసుకుంటుంది, ఆ శక్తిని తీసుకొని ఏం చేస్తుంది? రక్తం మొత్తం శరీరంలో ఒక ఏమంటారు, ఒక ట్రక్ ఒక లారీ పోయినట్టుగా పోతుంది. ఆహారం అంటుంది. అంటే శరీరం మొత్తం కూడా కణములతో తయారవుతుంది. మనము అనేక రకాల కణములతో తయారయ్యాం. ప్రతి కణములకు ఇగ తీసుకో అని పడేస్తూ ఉంటుంది అనమాట. అలా ట్రక్ వెళ్ళిపోతూ అందరికి ఫుడ్ సప్లై చేస్తుంది శరీరం మొత్తంలో. ఈ రక్తము ప్రతి చోట కూడా తన శక్తిని మొత్తాన్ని మనం తిన్న ఆహారం అనే శక్తిని అన్ని చోట్ల అందిస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఆక్సిజన్ చక్కగా బ్రేక్ డౌన్ చేస్తుంది. బ్రేక్ డౌన్ చేసి ప్రతి అణువుకి అందిస్తుంది. అణువు కూడా ఈ శక్తిని స్వీకరిస్తుంది. స్వీకరించిన తర్వాత మొత్తం శరీరానికి శక్తి వస్తుంది. అనవసరమైన పదార్థాలను వదిలేయడము, అవసరమైనటువంటి పదార్థాలను మన శరీరంలో ప్రతి అణువుకు అందించడము. రక్తం ఎంత శుద్ధి అవుతుంది? ప్రతిరోజు ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. చెత్త పదార్థాలు అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి మన శరీరం నుంచి, అవి ఫిల్టర్ అవుతూ ఉంటాయి. మనం తీసుకున్న ప్రతి ఆహారము మన శరీరంలో ఏదో ఒకటి, రక్తము, మాంసము, మజ్జ, మేధ, ఇవన్నిటిని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది తింటే నీ బ్రెయిన్ బాగుపడుతుంది, ఇది తింటే నీకు రక్త శుద్ధి జరుగుతుంది. మన పెద్దవాళ్ళని అడగండి, మనకంటే పెద్దవాళ్ళని, వాళ్ళందరూ చెప్తారు. వాళ్ళందరికి ఎక్కడి నుంచి తెలిసి? ఇవన్నీ కూడా మన శాస్త్రాలలో చదువుకున్నారు. ఆహారాన్ని అందించడమే కాకుండా మనము తీసుకున్నటువంటి 4 రకాల ఆహారాలను కూడా భగవంతుడు వాటిని అడిగేలాగా చేస్తున్నాడు. భక్ష్యాలు కావచ్చు, భోజ్యాలు కావచ్చు, చోష్యాలు కావచ్చు, లేహ్యాలు కావచ్చు, ఏవైనా సరే భగవంతుడు ప్రతి దాన్ని కూడా అరిగేలాగా చేస్తున్నాడు.
అరిగిన తర్వాత మళ్ళీ అక్కడతోనే లేదు. మనం ఇంత ఆస్వాదిస్తున్నాం, టేస్టీగా చక్కగా వాటిని వాడుకుంటున్నాం. మళ్ళీ వాటన్నిటిని శరీరంలో అణువుకి శక్తి రూపం లోపల అందించి మనల్ని చక్కగా నిలబెడుతున్నాడు. సో ఇక భగవంతుడు ఇంత క్లియర్ గా చెబుతూ నేను ఎవరిని అనేది చెబుతున్నాడు. నేను మొత్తం ఈ సమస్త ప్రాణులలో ఉండేటటువంటి ప్రాణాన్ని నేనే. ఇక నేను ఎవరో కాదు, మీ అందరి లోపల మీ హృదయాలలో నేను ఉన్నానని చెప్తున్నాడు భగవంతుడు. హృదయంలో వెతుక్కు. అందుకే ఏమంటాడు ఆయన, మొకో కహా డూండేరే బందే పాట లోపల వెతికితే ఒక్క క్షణంలో దొరుకుతాడు దేవుడు. ఖూజేతో తురత్ మిల్ జావు ఎక్ పల్ కీ తలాష్ రే कहते कबीर सुनो भय साधो कहते कबीर सुनो भय साधो मैं हूं तेरी विश्वास में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मुको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में, मुको कहाँ ढूंढे रे बंदे. ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నావు. హృదయంలో ఉన్న భగవంతుని గుర్తించవా? భగవంతుడు చెప్తున్న మాట ఇలా ఒక్క మాట శ్రీనివాస్ చెప్తే మీరు అప్పుడు చెప్పండి, సార్ మీరు అబ్జెక్షన్ సార్, మాకు దేవుడు కేవలం తిరుపతిలోనే ఉన్నాడు, కేవలం శ్రీశైలంలోనే ఉన్నాడు. కాదు, మీలో ఉన్నాడు భగవంతుడు. మీలో ఉన్న భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడు? మీరు ముందు ఆవరణ, ముందు ఆ బట్ట తీసేయండి. ఈ కదులుతున్నటువంటి మనస్సును ముందు నిశ్చలం చేసేసి ఆ టర్బ్యులెంట్ వాటర్ ని ఆపండి. తర్వాత మెల్లమెల్లగా మలమును బయటికి తీసేయండి, చెత్తని. మలము, విక్షేపము, ఆవరణ. అప్పుడు మీకు లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం కనిపిస్తుంది. ఒక కారు నడిపించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటామే, భగవంతుడు కనిపించడానికి ఎంత కష్టపడాలి సార్? ఒక పని చేద్దాం సార్, మీరు మెడలో అది తీశారు కదా, ఒకసారి మళ్ళా వేసుకోండి. ఓకే వేసుకున్నా, మీరు ఏదో కొత్త ప్లాన్ చెప్తున్నారు. ఏంటి చెప్పండి ప్లాను? మెడలో ఇది వేసుకున్నాను, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నేను చేయాల్సింది? డోలు కొడితే మీరు అందరూ ఏం చేయరు, జస్ట్ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద. రోజు ఎపిసోడ్ ఉంటుందా సార్ మాకు? రోజు ఎపిసోడ్ ఉంటుందా సార్? రోజు ఎపిసోడ్ ఉండాల్సిందే. ఎందుకంటే నాకు నిజంగా కోరిక తెలుసా, ఒకసారి మిమ్మల్ని అందరినీ మా ఇంటికి పిలిచి అలా అయినా మిమ్మల్ని పరిచయం, మీ ఎదురుగా నించోవడం మా మహద్భాగ్యం సార్. అలా అయినా వస్తాం సార్. మీరు పెట్టండి సార్ ప్రోగ్రామ్. అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరిలో భగవంతుడు ఉన్నా కూడా ప్రత్యేకమైన ఏమీ లేదండి, ఏమీ లేదు. భగవంతుడు ప్రత్యేకంగా లేదు, అందరిలో భగవంతుడు ఒకే. మేము అజ్ఞానులం సార్, మీరు జ్ఞానాన్ని బోధించారు, ఇంకా అదే ప్రత్యేకత లేదు, అస్సలు లేదు. ఆ ప్రోగ్రామ్ మీరు డోలు పట్టుకోవడం అది కూడా భక్తి మార్గమే కదా, దాన్ని తన్మయత్వం ఎత్తాడు. భజన కూడా తన్మయత్వం ఎత్తారు. మనం మర్చిపోతాం దానిలో కూడా. మీరు ఆ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు లైవ్ స్ట్రీమ్ ఇవ్వండి సార్, నేను ఆన్లైన్ జాయిన్ అవుతాను. మాకు గురువుగారుగా దొరకడం మా అదృష్టం అండి, పూర్వజన్మ సుకృతం. అయ్యయ్యో ప్లీజ్ అలా అనద్దు. సో భగవంతుడు ఒక్క కృష్ణుడే గురువు అండి, ఇంకెవరు కాదు. మీరు మామూలుగా వచ్చారండి, అందరిలో కృష్ణుడు ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే ఒక్క భగవంతుడిని నమ్మండి. ఆ నమ్మకం మీకు ఎట్లా ఉండాలంటే, మీ లోపల అది ఆ నమ్మకం గట్టిగా లేకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుంది తెలుసా? నేను ఎందుకు కొన్ని విషయాలు మీకు నేను చెప్పలేకపోతున్నానంటే, మీ లోపల నమ్మకం ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నమ్మకం లేని వాళ్ళకి ఎక్కడి నుంచి చెప్తాను? నేను చదువుకున్నాను, నేను మూర్ఖున్నాయి అట్లా కూడా కాదు కదా. చదువుకున్నాను, కొన్ని అనుభవించాను, చూశాను, ప్రత్యక్షంగా నేర్చుకున్నాను. నాకు కరెక్ట్ గా తెలుసు, నాకు 100గా 1000% తెలుసు దేవుడు ఉన్నాడని. ఆ దేవుడు అందరిలో అందరిలో ఆశిస్తాను. మీరు ఉన్నదే చెప్తున్నారండి, రియలే చెప్తున్నారు, మేము నమ్ముతున్నామండి. నేనేమంటానంటే, మనలో ఉన్న భగవంతుడిని, ఆ దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడం కోసమే ఈ జీవితం. మనలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని బయటికి తీసుకురండి. ముందు ఆ చెడ్డ లక్షణాలను వదిలేయండి. ఫస్ట్ వీడు నన్ను గుర్తించాలి, వాడు నన్ను గుర్తించాలి, వీడి దగ్గర ఎవడు గొప్ప, ఏమైంది ఇవాళ గొప్ప అన్నవాడు రేపు మిమ్మల్ని చెడ్డవాడు అంటాడు. ఏముంది, ఇవాళ మీ దగ్గర డబ్బున్నంత వరకు మీ వెనకాల మనుషులు తిరుగుతారు, ఇవాళ మీకు పేరున్నంత వరకు మీ వెంట మనుషులు తిరుగుతారు.
అవన్నీ వదిలేసి బయటికి వెళ్ళడం కూడా మానేసామండి. అది అలా తగ్గిస్తూ సంఘ వివర్జిత. భగవంతుడు ఏమన్నాడు? మద్భక్త మత్పరమ నిర్వైర సంఘ వివర్జిత మత్కర్మకృత్. భగవంతుడు చెప్పిన మాటలే కదా, మనం ఏమీ ఇది లేదు. మళ్ళీ తర్వాత 13వ అధ్యాయంలో ఏమంటాడు? వివిక్త దేశ సేవిక్తం. అంటే అంత స్థాయికి వెళ్ళాలి మనం, ఏకాంతాన్ని కోరుకునే ఆ స్థాయికి వెళ్ళాలి. వైరాగ్య భావన రానప్పుడు ఎక్కడి నుంచి భగవంతుడు మన లోపల వస్తాడు? ఒక రోజులో రావాలి అని కూడా నేను అనడం లేదు, కానీ రావడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ కాకపోతే ఎప్పుడో వస్తుందిలే 10 ఏళ్ళకి అని. మన స్టూడెంట్స్ ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకో నేను బాధపడ్డాను, నేను చేస్తున్న ఎఫర్ట్ కరెక్టా కాదా, మళ్ళీ ఆలోచిస్తారనమాట. పోనీ ఇవాళ గుర్తించరు, కానీ కనీసం ఒక 4-5 ఏళ్ళ తర్వాత అయ్యో శ్రీనివాస్ గారు చెప్పారు భగవంతుడి మాటలు, అవి కరెక్ట్ అని చెప్పి అప్పుడు మళ్ళీ మీరు యూట్యూబ్కి వెళ్ళి చూస్తారు. చూసి అప్పుడు మీరు కన్నీరు కార్చినా నన్ను గుర్తు చేసుకున్నా నేను అక్కడ ఉంటానో ఉండనో ఆ సమయానికి. కాబట్టి ఉన్నప్పుడే భగవంతుడి గురించి తెలుసుకోండి. మీరున్నప్పుడు నేనున్నప్పుడే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. 15వ అధ్యాయం దాటిన తర్వాత ఇంకా అవసరం ఏముంది? 15వ అధ్యాయం దాటిన తర్వాత అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోదాం, ఎంత బాగానో చెప్పుకుందాం, అదేమి బాగా చెప్పుకోమని కాదు. కానీ ఈ అధ్యాయంలో అర్జునుడు ఏ విధంగానైతే ఎదుగుతూ వెళ్ళాడో మనం అలా ఎదగాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. ఎదిగి తీరాలి మనం. ఎదగకపోతే ఇంక ఎందుకు లాభం ఏమిటి? భగవంతుడు ఇంత క్లియర్ గా చెప్తున్నాడు, నువ్వు తినే ఆహారము నేనే, తిన్న తర్వాత దాన్ని అరిగించేది కూడా నేనే అని చెప్పేసి భగవంతుడు చెబుతున్నప్పుడు ఇక మనం ఎందుకు ఇంకా మన లోపల ఇంత పొగరు, ఇంత మదము, ఇంత మాత్సర్యము, ఇంత నేను డబ్బు సంపాదిస్తున్నా, ఒక 10 రూపాయలు చచ్చిపోతారా? ఎంతసేపు రూపాయల దగ్గర కూడా ఇంకా మనం లోభం చూపించేసి ఎంత ఇంకా ఏదో నేను సంపాదించాను, లోభం 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 లోభం. శుభ్రంగా ఇచ్చేయండి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అందరికి ఇచ్చేసేయండి. అవసరం ఉన్న వాళ్ళకి, మీకు అవసరం లేని ప్రతి వస్తువు ఇచ్చేయండి. అవతల వాడు మీకు వాడికి అవసరం ఉన్న వస్తువు మీకు కూడా అవసరం ఉండి అవతల వాడికి ఎక్కువ అవసరం ఉంటే మీ వస్తువుని వాడికి ఇచ్చేసేయండి. ఏం కాదు, నేను ఛాలెంజ్ కడుతున్నా. ఎందుకు ఈ డెవలప్డ్ నేషన్స్ డెవలప్ అయ్యి ఉన్నాయో తెలుసా మీకు? వాళ్ళు మన దగ్గర కాపీ కొట్టారు. ఏంటంటే ధర్మం అనేటటువంటిది మన దగ్గర కాపీ కొట్టారు వాళ్ళు. మనము ధర్మాన్ని మర్చిపోయి అధర్మం వైపు వెళ్తున్నాం, వాళ్ళు ధర్మంలో ఉన్నారు. మీరు డెవలప్డ్ నేషన్స్ లో చూడండి, స్వార్థం లేకుండా అక్కడ మీకు ఫుడ్ డ్రైవ్, ఈ డ్రైవ్, ఆ డ్రైవ్, స్కూల్ డ్రైవ్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఆ టైం లోపల ఏం చేస్తారు? వాళ్ళు అన్ని డొనేషన్స్ చేస్తారు. ఆ డొనేషన్స్ చేసినప్పుడు అక్కడ పెట్టేస్తారు అంతే. అందరూ వేసి అందులో బాధ్యతగా అందరు స్కూల్ డ్రైవ్ అంటే రకరకాల పుస్తకాలు, పెన్నులు అన్ని అందులో వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ వచ్చి ఎవడు రాసుకునేవాడు ఎవడు అందులో అన్ని వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. మన దగ్గర అలా పెట్టండి, ఆఫీస్ బయట పెట్టండి, మీరు వేసే వస్తువులు మన ఫ్రెండ్సే తీసుకుంటారు. లోభం, చచ్చిపోతారు. మా అపార్ట్మెంట్ లో నేను హౌజీ ఆడిస్తాను అన్నమాట. హౌజీ ఆడించినప్పుడు ఒక ముసలాయన కోట్ల 10 రూపాయలు 20 రూపాయలకు కూడా కదా సార్, ఎంత కోట్లున్నా కూడా నేను చూశాను సార్, నేను కూడా. ఒక ఆయన అయితే నా దగ్గర వచ్చి నాతోని ఫ్రెండ్షిప్ చేసుకొని, ఒక పెద్ద ఆయన 75-80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, కోట్ల కొద్ది సంపాదించాడు. ఆయన వచ్చేసి మెల్లగా వెనకరించాడు, నాకు ఒక టికెట్ రాదా అని చెప్పి హీస్ ఆస్కింగ్ హీ వాజ్ బెగ్గింగ్ మీ. 20 రూపాయలు పెట్టడానికి కూడా ఆయనకి ఇది అడ్డం వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే ఆ లోభం పోయి చావదు, అది చచ్చేదాకా అంతే, ఆ లోభం పోయి చావదు. ఆయన విద్యాప్రకాష్ ఆనందగిరి చెప్పిన కథను మరొకసారి గుర్తు చేసుకుంటే ఆయన ఏమంటాడు, తండ్రి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, చనిపోతున్నాడు అని చెప్పేసి పిల్లలందరూ పాపం ఆయన చుట్టూరా చేరుతూ ఉంటారు. తండ్రి ఇంకా ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారు ఏంటని. చివరికి డాక్టర్ గారితో అంటారు, డాక్టర్ గారు మా నాన్నగారు ఏదో చెప్పడానికి కష్టపడుతున్నారు, ఒక్క మాట ఆయన చెప్పగలిగేది ఏదో చెప్పగలిగేలాగా మీరు ఒక మంచి మంది ఇచ్చేయండి ఆయనకి. ఆ తర్వాత ఆయన లేకపోయినా సరే, కానీ ఆయన ఏదో ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనగానే సరే అని చెప్పి డాక్టర్ చాలా కష్టపడి ఒక మంచి ఇంజెక్షన్ ఇస్తాడు అనమాట. ఇయ్యగానే అప్పుడు వాళ్ళ నాన్న వీళ్ళని ముగ్గురిని తిడతాడు, ఒరే ముగ్గురు ఇక్కడే ఉంటే షాప్ ఎవరు రా చూసేది అని చెప్పి చచ్చిపోతాడు. ఇంత దారుణమా? చచ్చేటప్పుడు కూడాను డబ్బు ఇంకా ఏంటి, షాప్ లో ఎవరు లేరు అని ఆయన బెంగ, షాప్ లో ఎవరు కూర్చోలేదు అని చెప్పేసి బెంగ. అంటే ఒక్కసారి ఆలోచిస్తే ఏంటంటే మనం ఇవి క్రమ పద్ధతిలో ఆలోచన ద్వారా వైరాగ్యం రావాల్సిందే. వైరాగ్యం రానిదే, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, నేను చెప్తున్న మాట కాదు, వివేక వైరాగ్యాలు రావాలి, అభ్యాస వైరాగ్యాలు. అర్జునుడు అడుగుతాడు, నాకు ఇది పాసిబుల్ అవ్వట్లేదు అంటే అభ్యాస వైరాగ్యం. ఆ అభ్యాస వైరాగ్యం కోసమే ఎంత కష్టమో పడుతున్నాము. భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా ఆలోచన అనేటటువంటి వివేకం పెరుగుతుంది.
వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ నావి కాదు అన్నప్పుడు వస్తుంది. ఇవన్నీ భగవంతుడివి అన్నప్పుడు వైరాగ్యం వస్తుంది. సాధన ద్వారా, భగవంతుడి యొక్క లీలల ద్వారా, భగవంతుడి యొక్క గొప్పతనం ద్వారా, మన యొక్క ఆత్మతత్వం ద్వారా ఆలోచనలు పెరుగుతాయి. వివేక వైరాగ్యం తప్పనిసరి. వివేక వైరాగ్యం తప్పనిసరి. ఆ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా చేరుకోవాలి. అదే భగవంతుడు చెప్తున్నాడు, అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడను నేనే. అది అందరూ గుర్తించలేకపోతున్నారు. అర్జున ఏం చెప్పాలి అని చెప్పి ఆయన అంటాడు, అందరి లోపల జఠరాగ్ని రూపం లోపల వాళ్ళకి ఏవైతే ఎంజైమ్స్ అని చెప్పి చెప్తామో ఆ ఎంజైమ్స్ నేనే. అవి ఆ రకంగా వాళ్ళందరి భోజనం అరుగుతుంది. ఎవరు అని చెప్పేసి గుర్తుపడుతున్నాడా? ఎవడు గుర్తుపట్టే పట్టించుకోండి తింటున్నారు. కుంభాలు తింటున్నారు. ఎలా అరుగుతుంది అనేది తెలియదు. అందరిలో హృదయంలో ఉన్నటువంటి అంతర్యామిని నేనే అర్జున. అందరి హృదయాలలో ఉన్నటువంటి వాడిని నేనే. వీరందరికీ ఈ జ్ఞాపక శక్తి, ఈ మరుపు, ఈ మెమోరీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు మెమోరీస్ లో బతుకుతున్నావు, నువ్వు జ్ఞానంలో బతుకుతున్నావు, నువ్వు స్మృతులలో బతుకుతున్నావు. ఇవన్నీ ఇచ్చింది కూడా నేనే. ఆఖరికి ఏవైతే వేదాలు అని చెప్పి నువ్వు చెబుతున్నావో ఆ వేదాలు నా నుంచి వచ్చినవే. భగవంతుడు వేద స్వరూపుడు. ఆ వేదముల యొక్క సంక్షిప్త ఫాము ఓం. అటువంటి ఓంకార ప్రణవ స్వరూపుడని నేను. వేదాల ద్వారా తెలుసుకోబడేది ఏదన్నా ఉందా అంటే వేదాలలో తెలుసుకునేది జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరో తెలుసా? నేనే. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచ. నా గురించే తెలుసుకోవాలి వేదాలలో. ఇక నా గురించి తప్ప వేరే తెలుసుకోవాల్సినటువంటిది ఏమీ లేదు. వేదాంత కర్తను నేనే, వేద జ్ఞానుడను నేనే. వేదంలో తెలుసుకోబడేది, తెలిపేది అన్ని కూడా నేనే. కాబట్టి హయ్యెస్ట్ నాలెడ్జ్ అని వైదిక ధర్మము లేదా హిందూ ధర్మం అని మనం ఏదైతే గర్వంగా చెప్పుకుంటున్నామో ఆ వేదాలలో తెలుసుకోబడేది ఎవరు? భగవంతుడే. అటువంటి భగవంతుని మనకు తెలుసుకోవాలి. అన్ని కూడా వేదాల ద్వారా తెలుస్తాయి మనకు. కాబట్టి ఆ వేదాలను చదివితే వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది నేనే. వేదాల అర్థం తెలిసిన వాడిని కూడా నేనే. నువ్వు చదువుకుంటే మళ్ళీ తెలిసేది మొత్తం నా గురించే తెలుసుకుంటావు. రచయితను నేనే, పాఠకుడను నేనే. ఆఖరికి అందులో అనుభూతి పొందేటటువంటి వ్యక్తిని కూడా నేనే. చదువుతున్నాను, నవల చదువుతున్నాను, అనుభూతి నాకే వస్తోంది. అందులో ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటున్నది కూడా నేనే. అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని భగవంతుడు మనకు అందిస్తున్నాడు. కాబట్టి అర్జున గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నన్ను కేవలం మూర్ఖత్వం ద్వారా గుర్తించలేకపోతున్నారు. కానీ జ్ఞాన చక్షువులు ఎవరికైతే ఓపెన్ అవుతాయో, వివేకము వైరాగ్యము ద్వారా ఎవరైతే అభ్యాసం చేస్తారో వారికి జ్ఞాన చక్షువులు ఓపెన్ అవుతాయి. అప్పుడు వారు నన్ను తెలుసుకోగలుగుతారు. మిగతా మూఢులు ఎంత చేసినా, ఎన్ని బట్టీలు కొట్టినా, కోట్ల జన్మలు, ఇందాక రాధిక చదివినట్టుగా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా కూడా నేను వారికి కనిపించను అని చెప్పాడు. ఏదో నేను బట్టి కొట్టేశాను, 7 కొండలవాడ గోవింద ఆశ్రిత, అది కూడా భక్తితో చేస్తే తప్పని కాదు నా ఉద్దేశము. మీరు ఏం చేయకుండా అన్ని వచ్చేయాలంటున్నారు. ఏమి చేయకూడదు. అలా కూర్చోవచ్చా? కూర్చోండి. సార్ బాగా తింటే దేవుడు కనిపిస్తాడా? ఇలా ఉందన్నమాట. అంటే ఏమి చేయకుండా దేవుడు కావాలంటే ఎట్లాగా? ఆలోచన కూడా చెయ్యాలని లేదు. మరి దేవుడు మనకే ఆలోచన ఇచ్చాడు. పశువుగా పుడితే మీరు చెప్పింది కరెక్ట్. పశువులకు ఏమైతుందంటే ఆలోచన ఉండదు. పశువులకు ఆలోచన ఉండదు. వాటికి ఏమైతుంది? కేవలం ప్రారంధం మాత్రమే అనుభవిస్తాయి అవి. అంటే వాటికి ఏది రాసి పెట్టుందో అది మాత్రమే జరుగుతుంది. మనకు రాసి పెట్టి ఉన్నది ఎలాగో జరుగుతుంది. దానితో పాటుగా ఒక ఎడిషనల్ బోనస్ ఏంటంటే మనకు ఆలోచన ద్వారా మనం మన పాపములను, మూటగట్టుకున్నటువంటి పాపములను నాశనం చేసుకోవచ్చు. వచ్చే జన్మలో చేసే పాపాలు ఇక చేయకుండా ఉండవచ్చు. ప్రారంధాన్ని మాత్రం అనుభవించాలి, తప్పదు. కానీ ప్రారంధాన్ని అనుభవిస్తున్నట్టు అనిపించదు. ఏమనిపించదు. ఇది పోతుంది, నా శరీరమే కదా. ఊర్వారుకమివ బంధనాత్. అయిపోయింది. పండిన దోసకాయ పడిపోయేలాగా నేను ఎదురు చూస్తున్నాను ఈ శరీరం పడిపోవడం కోసం. నేను జీవన్ముక్తుడని అయిపోయాను ఆల్రెడీ. నేను జీవన్ముక్తుడనే. నేను మోక్షం సాధించాను. నేనే భగవంతుడి స్వరూపం అయ్యాను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇక్కడ ఆపుకుందాం ఇవల్ల, ఎందుకంటే తర్వాత క్షర అక్షర ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చక్కటి దీని దగ్గర ఆపుకుందాము. భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనస్ఫూర్తిగా తెలుసుకోండి. నమ్మండి ముందు. ఫస్ట్ నేనేమంటున్నానంటే, నమ్ముతాం సార్ మేము టెంపుల్కి వెళ్తాము, నమ్ముతాం సార్ మేము ఏకాదశి వ్రతం చేస్తాము, నమ్ముతాం సార్ మేము పసుపు కుంకుమలు ఉప్పు కారం జల్లుకుంటాము శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు,
అంటే అది నేను భక్తిగా కన్సిడర్ చేయను. లేదు సార్ అభిషేకం అది కూడా నువ్వు భక్తితో చేయాలి, భక్తితో దేవుడు తప్ప మన అనన్య చింతన అలా చేసి వైరాగ్య భావన ద్వారా జ్ఞానం వచ్చి చేసామంటే అది వేరే సంగతి. నేను చెప్పాను ఋషికేశ్ దగ్గర అక్కడ ఇక్కడ జనాలు ఎలా చేస్తారు, ఎంత ప్రశాంతమైన వాతావరణంలో చేస్తారు. అటువంటి స్థాయికి మీరందరూ ఎదగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ముగించుకుందాం. సార్ మీరు అభిషేకం అన్నారు కదా, శివుని నెత్తి నీళ్లు పోసిన సార్లు అంటారు. అన్ని చేయాల్సి పనులు భక్తితో మీరు చెప్పారు కదా, అంత మాత్రం చేసిన ఉత్త నీళ్లు చూసిన ఆయన ప్రీతి అంట ఉదకం. అవును. పత్రం పుష్పం ఫలం తోయం. ఇదేంటి ఇదే ప్రారంధాన్ని తప్పించుకోలేము అన్నారు కదా, మనం భగవంతుడిని ప్రార్థించడం వల్ల మన ప్రారంధం కొంత కూడా తగ్గదా? ప్రారంధం అనేటటువంటిది వదిలేసిన బాణము, ప్రారంధం తగ్గదు. కాకపోతే ప్రారంధాన్ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది, ప్రారంధం పోదు. సార్ భాగవతం వస్తుంది శ్రీ చైతన్య రాసినది. మనిషికి దుఃఖం ఉంటేనే మంచిదంట. దుఃఖము కష్టాలు ఉన్నప్పుడే భగవంతుని నన్ను తలుస్తారు, ఎప్పుడు సుఖపడితే దేవుడిని ఎప్పుడు తలుస్తాడు అంటాడు. అది మనసుకు తగిలింది నాకు. అట్లా ఇట్లా కూడా ఉంది కదా, కుంతీదేవి కూడా చెప్తాడు, మీకు తెలియదేం కదా. కానీ భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఎప్పుడు ఆనందంగా ఉండండి, ఎప్పుడు కూడా బాధపడద్దు. ఒకవేళ బాధ అనేది ఉంటే, భగవంతుడికి దూరమయ్యా అనే బాధ ఉంటే సరే, ఇంకా ఏ బాధ మనల్ని బాధ పెట్టకూడదు. మనం ఆనంద స్వరూపులము, సచ్చిదానంద స్వరూపులము. ఎప్పుడు ఆనందంగానే ఉండాలి. ఏడ్చే వాళ్ళకు దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఏడవద్దు, ఎప్పుడు ఆనందంగా ఉండండి, ఎప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉండండి, ఎప్పుడు హడావిడిలో ఉండకండి. ఇదే మొదటి నుంచి చెప్తున్నాను నేను. ఏం హడావిడి వద్దు, భగవంతుని అలా ప్రశాంత పరిస్థితుల కూడా పూజిస్తూ ఉండండి. హడావిడిగా పూజలు కూడా మొక్కుబడిగా చేసే జనాలను చూసాను నేను. ఏమని చెప్తాం వీళ్ళని. పద్మావతి మేడం ఏదో అడగబోతుంటే సార్. సార్ చాలా బాగా ఇన్వాల్వ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీరు, చాలా బాగా అనిపించింది. ఆ పుస్తకం కూడా జ్ఞానేశ్వరి పుస్తకాన్ని కూడా 15 చాప్టర్ చాలా సింపుల్ గా అర్థమే చెప్తాను. ఇంగ్లీష్ తెచ్చుకున్నాను. దాని సింపుల్ స్పెషల్లీ రసనేంద్రియాలతో ఎట్లా పరిగెత్తుంది ఫారెస్ట్ లో పోయి, ఆ విధంగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చాలా బాగా ఇచ్చినారు సార్. థ్యాంక్ యూ సజెషన్ సార్, చాలా బాగుంది సార్. జై శ్రీకృష్ణ. సార్ ఇప్పుడు చెప్పారు కదా సార్, పసుపు కుంకాలు అది అంత అట్లా చెయ్యొద్దు అని, అంటే ధ్యానం చేయమంటారా సార్ కూర్చొని? ఏంటి నాకు చెయ్యండి పసుపు కుంకుమలు కూడా చెయ్యండి, నేను వద్దన్నాను. నేనేమంటానంటే హంగు ఆర్భాటం చేయకండి అంటున్నాను. మీరు ఏదన్నా చెయ్యండి, హంగు ఆర్భాటం లేకుండా చేయండి. అంటే ఎవరి కోసమో చేయడమో మొక్కుబడిగా చేయడమో కాదు, ఇందులో ప్రశాంతత కావాలి. పత్రం పుష్పం ఫలం తోయం. అంటే భగవంతుడికి ఈ హంగు ఆర్భాటాలు వీటికి కాదు. చిన్నప్పుడు మా కాలేజ్ లోపల ఒక సింగింగ్ కాంపిటీషన్ అయింది. సింగింగ్ కాంపిటీషన్ అయితే ఒక్కొక్కడు ఎట్లా పాడుతున్నాడు, మీసాలు తిప్పుతున్నాడు. ఒకడేమో తొడలు కొడుతున్నాడు పాటలు కొడుతూ, ఏమో ఆకాశమా నీవెక్కడా పాట పాడుతూ ఇలా ఆకాశం వైపు చూస్తూ వాడే ఫీల్ అయిపోతున్నాడు. అప్పుడు మా జడ్జి ఒక సారు ఆయన ఏమన్నారంటే, ఇక్కడ మేము ఇచ్చేది మీ గాత్రానికి, మీ గుండెలో ఉన్నటువంటి భావనకు మేము మార్కులు ఇస్తాం. మీరు వేసే పిచ్చి వేషాలకు కాదు. ఈ పిచ్చి వేషాలు మీరు రోడ్డు మీద వేస్తే మీకు బిచ్చమైనా వేస్తారు అని ఇలా అన్నాడు ఆయన. ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్. హంగులు ఆర్భాటాలు హడావిడి కాదు, ప్రశాంతమైనటువంటి భగవంతుడితో కనెక్షన్. ఏదైనా చెయ్యండి, మీరు పూజ చేయండి, ఏం తప్పలేదు. పూజ చేయండి, పసుపుతో చేయండి, కుంకుమతో చేయండి, అభిషేకం చేయండి, కానీ దాన్ని భక్తితో చేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మొక్కుబడిగా చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా డేంజరస్. ఆ మొక్కుబడిగా చేసే ప్రతి ఒక్కరికి నేను వ్యతిరేకనే. నేనే కాదు, ఆయన ఏమన్నాడు ఇందాక క్లియర్ గా చెప్పాడు. భక్తి భావం లోపల లేనప్పుడు ఎన్ని చదివి లాభం ఏమిటి? వినయం లేనప్పుడు, అభిమానము అనేటటువంటిది గుండె లోపల ఉన్నప్పుడు, విషయవాంఛలు ఉన్నప్పుడు, వైరాగ్యం రానప్పుడు, నేను వారికి కనిపించను అని చెప్పి భగవంతుడు అంటాడు. వైరాగ్యమే లేదు నీకు, కోరికల కోసం భగవంతుడిని పూజిస్తూ, కోరికల కోసం పూజిస్తున్న కాముడు ఉన్న చోట రాముడు ఎక్కడి నుంచి ఉంటాడండి? అది నేను అంతేగాని చెయ్యొద్దంటే, అది చేస్తూ లాభం లేదు, ఇలా చేస్తున్నారు అని చెప్పి చెప్పడానికి అలా అన్నాను. కానీ మీకు తోచింది మనస్ఫూర్తిగా చేయండి, అది నేను. జై శ్రీకృష్ణ.
థ్యాంక్ యూ సార్. రోజు పూజ కరెక్ట్ గా చేసుకుంటాం సార్. పూజ రోజున హడావుడిగానే చేసుకుంటామండి. ఇప్పుడు పూజలు వచ్చిన రోజున హడావుడిగా చేసుకుంటామండి. రోజు పూజ బాగా చేసుకుంటామండి. చేయకండి, ఏది హడావిడిగా చేయకండి. హడావిడిగా చేస్తే మానేయండి. అది నేను అనేది ఏమంటున్నానంటే, హడావిడిగా చెయ్యాలనుకుంటే మానేసేయండి అంటున్నాను, అంతే, సింపుల్. లేదా రేపు ఎలాగో విష్ణు సహస్రనామం ఉంది, మళ్ళీ ఒక 3, 4 నామములు చెప్తాను నేను. వారం మొత్తం అదొక్కటి చేయండి. నిత్య పూజలు ఆపేసేయండి, ఏం పర్వాలేదు, ఏం కాదు. మీకు అది గ్యారంటీ నేను ఇస్తాను. నేను ఏవైతే నామములు రేపు చెప్తానో అవే నామములు భావమును ఉంచి అలా ప్రశాంత చిత్తులై వారం అంతా చెయ్యండి, ఏం పర్వాలేదు. రేపేనా విష్ణు సహస్రనామం? ఫ్రైడే కదా సార్? రేపేనండి. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? అంటే సార్ ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు హడావిడిగా చేస్తాము అన్నది ఎందుకంటే సార్, ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి అది చేయాలి, ఇది చేయాలి, ఆ భోజనం వండాలి, ప్రసాదాలు చేయాలి, పని ఎక్కువ సింపుల్ గా చేసుకుంటే ఏ హడావిడి ఉండదు. ఇప్పుడు మాట్లాడకండి. మృదులా మేడం మాట్లాడండి, తర్వాత విజయ్ కుమార్ గారు, తర్వాత సుమిత్ర మేడం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మృదుల గారు మాట్లాడండి. అదే సార్, అదే చెప్తున్నాను సార్. మేము హడావిడిలో ఉంటాం సార్. నేను మానేయండి అంటున్నా. మానేయండి ఏమంటున్నాను నేను? మీరు హడావిడి చేసేటట్టయితే మానేయండి అంటున్నా, సరేనా? అదే సార్. అందుకనే ఆ రోజు పూజ మానేస్తామండి. ఈ మాత్రం మానేయట్లేదు సార్. ఇది ఇన్ని రకాలు వండాలి, అన్ని రకాలు వండాలి అన్నది మాత్రం మానుకోలేకపోతున్నాం. అదే నేనేమంటున్నానంటే, అది కూడా భక్తితో చేయగలిగితేనే చెయ్యండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది ఒక పనిలాగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, అమ్మో ఇది తప్పనిసరి, ఇది పని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల భక్తి తగ్గిపోతుంది. అది అందుకోసం నేను అనేది. ఇప్పుడు మీరు ఆలయాలలో దీంట్లో చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా హడావిడి చేస్తూ ఉంటారు, ఇలా తీసుకొస్తూ ఉంటారు ప్రసాదాలు, జరగండి అని మనని కుక్కల్ని తరిమినట్టు తరుముతారు. ఇక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్తాం, బ్రాహ్మణులు చేయబట్టి లాగి పారేస్తారు. బ్రాహ్మణులు ఉంటారు, ఈ వాలంటీర్లు ఉంటారు, ఈ పాపాత్ములంతా కూడా మనల్ని లాగి ఏది ప్రశాంతత? అది దర్శనమా? ఒకసారి ఆలోచించండి. ఇది దర్శనము, హృదయంలో దర్శనం చేసుకో. అంటే ఈ హంగు ఆర్భాటాల ద్వారా మనం ఏమీ సాధించలేము అని చెప్తున్నాను. నేను చెప్పే ఉద్దేశం వల్ల కూడా ఏంటంటే, హంగులు ఆర్భాటాల ద్వారా సాధించలేము ఏమీ. మీరు ఒక ఆలయంలో ఒక 5-6 గంటలు టైం స్పెండ్ చేశారనుకోండి కేవలం దర్శనం కోసము, 5-6 గంటలు మీరు భగవంతుడి పైన ధ్యాస ఉంటే ఓకే, తిరుపతి లాంటి ఆలయాలలో. కానీ మీకు ఇప్పుడు 5-6 గంటలు, ఇప్పుడు మీరు సేమ్ తిరుపతి లోపల కూడా మీరు ఉత్తర ద్వార దర్శనంలో ఎంతమంది కనిపించారు చెప్పండి? అంటే ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవడో ఒక ప్రవచనకర్త చెప్తాడు, పొద్దున్నే నువ్వు లేచి వెళ్ళి నదికి వెళ్ళావా, 12 గంటలకు పుష్కరుడు వస్తాడు, ఆ తుందిలుడు ఎప్పుడైతే నీటి లోపలికి వస్తాడో ఆ సమయంలో నువ్వు స్నానం చేయకపోతే వేస్ట్ అనగానే జనాలందరూ వెళ్ళిపోయి ఆయన ఏమన్నాడు, ఇంత మట్టి తీసి ఇలా పిప్పలాదుడికి వెయ్యాలి అంటే, మనం అంతా ఇంత మట్టి తీస్తేనే అంత పుణ్యం వస్తే, ఇంత మట్టి తీస్తే ఎంత పుణ్యం? నదిని తవ్వి పారేశారు జనాలు, తవ్వి పారేశారు. దాంతో ఏమైంది, ఆ తొక్కిసలాపలు చనిపోయారు. ఇప్పుడు ఈ పాపాత్మని తీసుకెళ్లి నీ ప్రవచనం వల్ల చూడు ఇంతమందికి ఇది అయింది అని చెప్పి ఎవరైనా చెప్పగలరా? తను బాధ్యత తీసుకోగలరా కనీసం? సో నేను ఏమంటున్నానంటే, వీరందరి వల్ల మన ధర్మం నాశనం అయిపోవడమే కాకుండా జీవితాలు పోతున్నాయి కదా, కొంతమంది జీవితాలే నాశనం అయిపోతున్నాయి. సో కాబట్టి అమాయకత్వంతో ఎన్ని రోజుల పాటు, ఇంకా మూర్ఖత్వం అమాయకత్వంతో ఎన్ని జన్మలు ఎత్తాలి? ఆలోచన ద్వారా నిజంగా అంత ఇదా దేవుడు? అంటే దేవుడు అంత క్రూరుడా? అలా దేవుణ్ణి మనం ఏంటంటే, నువ్వు ఈ పూజ సరిగా చేయలేదు కదా, దేవుడు చూడు నీ మీద పగ తీర్చుకుంటాడు. కొంతమంది ఏం చేస్తారు, మొన్న మనం కైలాస మానవ సరోవర్ వెళ్ళాం కదండి, ఆ తర్వాత తెలుసా నేను రోగం వచ్చి అడ్డం పడ్డాను. తర్వాత ఏమిటా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైందండి, శివుడి ఆలయానికి వెళ్ళాక విష్ణు ఆలయానికి వెళ్ళానా నేను? ఎవరో ప్రవచనకర్త చెప్పారండి, అప్పుడు నేను వైష్ణవ ఆలయానికి వెళ్ళానండి. ఇది బాగుందా లేదా మనకు తెలియదు. అంటే ఆయన చెప్పడం అంటే నేను ఏమంటున్నానంటే, ఈ మూఢనమ్మకాల నుంచి బయటకు వెళ్ళాలి. దేవుణ్ణి ఒక క్రూరుడు లాగా అలా చేయకూడదు. దేవుడికి ఇవన్నీ ఉండవు. ఆత్మ అనేటటువంటిది శుద్ధ చైతన్య తత్వము. శుద్ధము అంటే ఏంటి?
ఏ విధమైనటువంటి మలినములు లేనటువంటి శుద్ధ తత్వానికి మీరు మనుషులకున్న లక్షణాలను ఆపాదిస్తున్నారు. నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఏమంటున్నానంటే నేను మన లక్షణాలను మీరు దేవుడికి పెడితే ఎలాగా? దేవుడి లక్షణాలు మనం నేర్చుకోవాలి సార్ అని మనం అంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుళ్ళని మనుషుల స్థాయికి గుంజేస్తున్నాం. దుశ్శాసనుడు లాగినట్టుగా లాగుతున్నాం. ఇలా లాగేస్తున్నాం కిందికి. వెళ్ళాల్సింది మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మన స్థాయికి దింపుతున్నాం, దేవుణ్ణి మనుషుల స్థాయికి దింపుతున్నాం. సినిమాల్లో కూడా అంతే. మనుషులకు ఉన్నటువంటి క్రూరత్వాలు, మనుషులకు ఉన్నటువంటి ఇవన్నీ చూపిస్తారు. ఇంద్రియాలు అణుచుకున్నటువంటి బ్రాహ్మలందరూ కూర్చుని ఇంద్రుడు సభ లోపల ఆడవాళ్ళు చేసే డాన్సులు చూస్తూ కనిపిస్తారు. ఇంద్రుడు పక్కా రోమియో, ఇంద్రుడిని అంత క్రూరంగా చూపిస్తారు. యమధర్మరాజు ఒక జోకరు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే ఏ విధంగా తయారైపోయిందంటే ఈ ప్రపంచము సర్వనాశనం చేసేస్తున్నారు వీళ్ళ అతి తెలివిదల్లా. ఎన్టీ రామారావు తీసిన ఒక సినిమా వచ్చింది, దానవీర శూరకర్ణ అని. ఆ సినిమా చూస్తే మీరు ఏమంటారంటే, సార్ మహాభారతంలో పాండవులు విలన్స్ కదండి సార్ అంటారు మీరు. కర్ణుడు లాంటి రాక్షసుడిని సపోర్ట్ చేసి అతని దానవీర శూర అని చెప్పేసి ఇన్ని పేర్లు పెట్టారు. కర్ణుడు ఒక రాక్షస స్వరూపుడు. సో అంటే ఈ విధంగా ఏమైందంటే, బ్రహ్మర్షి విశ్వామిత్ర అని ఒక సినిమా తీశారు ఎన్టీఆర్. ఆ సినిమా లోపల అసలు విశ్వామిత్రుడిని గొప్పగా చూపించడం కోసమని వశిష్ఠుడిని ఒక పాపాత్ముడు లాగా చూపించారు. వశిష్ఠుడు మాటి మాటికి ఇలా తలకాయ ఎంచుకుంటుంటాడు. విశ్వామిత్రుడు ఖచ్చితంగా గొప్పవాడే. కానీ అంటే ఏ విధంగా చేశారంటే మన ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రాసేసి చెడుని మనుషుల్లోకి వెళ్ళిపోయేలాగా చేశారు. ఇలాంటివి ఎన్నో. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఈ చీరలు కట్టి ఇదంతా అన్ని చేస్తున్నారు కదా సార్, దాని గురించి ఏమంటారు సార్? నేనేమననండి, మనస్ఫూర్తిగా చేయమని అంటున్నాను అంతే. నేను అనేది ఒకటే ఏంటంటే, హంగు ఆర్భాటాలు అవసరమా అంటున్నా. నేను హంగు ఆర్భాటాలు అవసరం లేదు, మనస్ఫూర్తిగా చేయండి. ఏ పూజ చేసినా సరే, ఏది చేసినా సరే. అదే సార్ నేనేమంటున్నానంటే, ఏది చేసినా సరే దాన్ని మనస్ఫూర్తిగా చేయండి. ఒళ్ళు బాగలేదు, చేయలేకపోతున్నాము అని చేయకూడదు సార్ మీరు అనేది. అది అలా కాదు, ఇది చేయకపోతే ఏమవుతుంది, అది చేయకపోతే ఏమవుతుందో, దేవుడు మనల్ని ఇది అలవాటు ఉంది కదా, ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం కదా, అలా కాకుండా చేసే కొంచెం కూడా మనసు అక్కడ పెట్టి భక్తితో శ్రద్ధతో చేయమని చెప్తున్నారు సార్. అది ఇంకొకళ్ళని 10 మందిని పిలిచి వాళ్ళకి చూపించుకోవడానికి అలంకారం ఇవన్నీ కాదు. మనం దేవుడికి కావాల్సిన అలంకారం చేసుకొని చక్కగా శ్రద్ధతో ఆయన్ని అమ్మవారిని స్మరించుకోవాలి అంతే. అని ఎక్కడున్నారు భగవంతుడు? మళ్ళీ మీకు వేరుగా లేడు భగవంతుడు. భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన అందరి హృదయంలో నేనున్నాను అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాడు కదా భగవంతుడు. మనలో ఉన్న దైవత్వం ఆవిష్కరించుకోవడానికి కర్మకాండలు కేవలం మార్గాలు మాత్రమే. దేవుడు బయట ఉన్నాడు అని అనుకోకూడదు మీరు. మనలో ఉన్న దైవత్వమే దేవుడు. ఆ దైవత్వాన్ని బయటికి తీసుకురావడం, మనని మనము శుభ్రపరచుకుంటే వచ్చేది. ఆ శుభ్రపరచుకోవడం కోసమే ఈ కర్మకాండాలు. కర్మకాండాలు ఏం చేస్తాయ్యా అంటే చిత్తశుద్ధిని కలిగిస్తాయి. మళ్ళొకసారి చెప్తున్నా, కర్మకాండలు అంటే మనం చేసేటటువంటి ఈ పూజలు, పునస్కారాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా మన లోపల చిత్తశుద్ధిని కలిగించాలి. చిత్తశుద్ధి అంటే ఇక్కడ ఉన్న చెత్తని అలా బయటపడేయడాన్ని చిత్తశుద్ధి అంటారు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా. సో చిత్తశుద్ధి కలిగించినప్పుడు లాభం ఏమిటి? ఇవాళ తెలుసా, మా ఇంట్లో అమ్మవారు నన్ను అలా ఆశీర్వదించేసింది. ఇలాంటి మాటలు, ఈ పిచ్చి మాటలు ఇవన్నీ మానుకోవాల్సిందే, తప్పదు, మానుకోవాల్సిందే. ఎవరి దగ్గర గొప్ప అవసరం లేదు. ఎవరు గొప్పవాళ్ళు, మనం ఎవరు గొప్పవాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎవరిని కలవద్దు. జై శ్రీకృష్ణ. అందరూ కూడా వివేక వైరాగ్యాలతో భగవంతుడికి దగ్గర అవుతారని, అందరూ ఆలోచన అనేటటువంటిది తప్పనిసరిగా చేస్తారని, ఈ ప్రవచనాన్ని వీలైనన్ని సార్లు విని ఇందులో ఉన్న అసలైనటువంటి తత్వాన్ని గుర్తిస్తారని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది, సంత్ జ్ఞానేశ్వర్ చెప్పినది, ఇటువంటి మహానుభావులు ఎంతో మంది చెప్పినటువంటి గొప్ప విషయాలు తత్వ రూపంలో అర్థం చేసుకుంటారని, తాత్విక దర్శనం అన్నిటికంటే గొప్పది అన్న విషయాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవంతుడి యొక్క అసలు స్వరూపమైన విష్ణు సహస్రనామంతో.
జై శ్రీకృష్ణ. శుభం భూయా. అందరికీ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ జై శ్రీ